అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఆమె ఇంట్లోకి రమ్మని పిలిచింది. అతన్ని కూర్చోపెట్టి తమలుపాకు తెచ్చి ముందు పెట్టి తను పక్కనే కూర్చుని చిలకలు చుట్టిస్తూ ఉంది. అతను తీసుకోబోతే నేన్ తినిపిస్తా అని ఒక్కొక్కటి నోటికందించటం మొదలుపెట్టింది. నాకు డబ్బంటే వ్యామోహం లేదండీ అంది. ఛ తే పాపం అన్నాడు. నేనసలు భోగందాన్ని కొనండి. మహాపతివ్రతవ ఏమిటి కోమాపతిసి అని లేవబోయాడు. తమలు ఉమ్మివేయబోయాడు. నేను చెబితే మీకు నవ్వలాటిగా ఉంటుంది గదండీ. నేనసలు భోగందాన్ని కాను. నేను చెబితే గొప్పకు చెబుతున్నానని అనుకుంటారుగాని నేనసలు బానిస పిల్లని అంది. అతను నోరు తెరుచుకొని వింటున్నాడు. తమలుపాకులతో ఎర్రబారిన అతని నోరు కాకిపిల్ల నోరుకు మల్లే, లక్కచిట్టికి మల్లే ఉంది. నా తల్లిని ఒక బాపన కుర్రాడు మోసం చేశాడు. పెళ్లి కాకముందే నేను పుట్టాను. నన్ను నా తల్లి భోగం వాళ్లకు అమ్మేసింది. నేనీ వృత్తిలో ప్రవేశించును అని తత పోట్లాడాననుకున్నారు అని కన్నీరు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకని? ఈ వృత్తిలో కష్టమేముంది? అదేవిటండి మీరు కూడా అట్లా అంటారు. ఇంతకీ మేమంటే అందరికీ అంత చులకనా అని విచారంగా అన్నది. సరు భార్యగా మారాలని ఉందా ఏమిటి? ఎప్పుడూ అదే అనుకుంటా ఉంటాను. ఎవర్నైనా పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడపాలని ఉంటుంది. ఈ వృత్తి చాలా నీచమైందండి. నా గుణానికి బొత్తిగా సరిపడదు అంది. ఏం నీ గుణం మంచిది కాదా? అదేమిటండీ? అయితే భార్యగా ఉండి నీకు పిల్లల్ని కూడా కనాలని ఉందా? ఆమె సిగ్గు అభినయిస్తూ చీర జరి అంచు చేతివేళ్లతో సర్దుకుంటూ, ఎంత చెడ్డా మేం మాత్రం ఆడవాళ్లం కాదటండి. ఏ ఆడదానికుండదండి ఆ కోర్కే. మీరట్లా అంటారుగాని మేము అందరు వంటివాళ్లమే అంది. ఈ మాటకు సీతారామరావు ఉలికిపడ్డాడు. మేము అందరి వంటివాళ్లమే అనుకోటంలో పై మెరుగుల్లో తప్ప ప్రపంచంలో అందరూ ఒకటేనా ఏమిటి? అందుకనే కాబోలు ఉద్రేకం వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు. ఆకలి వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విచారం కలిగినప్పుడు, ప్రేమ సందర్భాల్లో అంతా ఒకే విధంగా ప్రవర్తిస్తారు. భేదాలు పైపూతలోనే. పూత కరిగిపోతే అంతా ఒకటే సరుకు. మనసులో ఈ ఆలోచనలు చెలరేగుతున్నాయి. కళ్లతో ఆమెను తీక్ష్ణంగా చూశాడు. మనసులో ఆలోచనలు కట్టుబడినాయి. అతని కళ్లకు ఆమె ఒక్క క్షణం సూర్యారావుగా, ఒక్క క్షణం శాతవాహనుడిగా, ఒక్క క్షణం బాలకృష్ణుడిగా, ఒక్క క్షణం శివరావుగా, ఒక్క క్షణం తానుగా కనిపించింది. ఆమె తలచుట్టూ తన స్నేహితుల తలలు తన తలల్లా గిర్రున తిరుగుతున్నాయి. తమ తలల మధ్యన ఉన్న ఆమె తల ఒక్కొక్కప్పుడు పగలబడి నవ్వుతున్నది, ఒక్కొక్కప్పుడు విరగబడి ఏడుస్తున్నది. తన తలతో సూర్యారావు తల ఇట్టా అన్నది. సూర్యారావు తల: మనం ఆంధ్రులం. ఆంధ్ర ప్రజానీకం పంచశిఖలం. మనం ఆంధ్రుల నుడికారం, ఆంధ్రుల సంస్కారం, ఆంధ్రుల ప్రతాపం, విజ్ఞానం, ఆంధ్రుల బండారం మనలో మూర్తి భవించినాయి. ఈమె ఆంధ్రమాత, సాక్షాత్తు ఆంధ్రమాత. మనలో ఉన్న గుణాలన్నీ ఈవెలో కరుడు కట్టినాయి. ఆంధ్రమాతను పూజించుదాం రండి. పువ్వులు తెండి. ఆంధ్రమాత నాకు జోహారు. శాతవాహనుని తల: మనం మురికి కాలవలం. ఇది మహాసముద్రం. ఆంధ్రదేశంలో ఉన్న మురికి కాలవలన్నీ ఎప్పుడో ఈ మహాసముద్రంలో కలవలసిందే. అందువల్ల అందరికీ ఇది పుణ్యతీర్థం. ఈ మురికి మహాసముద్రంలో జలప్రీడలాడదాం రండి. ఆంధ్ర మహాజనులారా, ఆంధ్రు నుడికార ప్రియులారా, రండి తీర్థం పుచ్చుకుపోండి. బాలకృష్ణుని తల: ఓ మహాజనులారా, మా నాన్న ఉన్నారు చూశారు. ఆయన చెప్పనే చెప్పాడు, కలియుగంలో మురికి మహాసముద్రమే ఆంధ్రమాత అయి కూర్చుంటుందని. ఆయన చెప్పినట్లే జరిగింది. ఈమె ఆంధ్రమాత, ఈ మన మాత ఆంధ్రదేశంలో ఉన్న మురికినంతా తన అంకల్లోకి తీసుకుని ఆంధ్రమాతగా ఉబ్బింది. మురికి వల్ల మొత్తం సంఘం పాడుగా కాకుండా దానికి ప్రత్యేక స్థలాన్ని నిర్ణయించారు మన పూర్వులు. శివుడి విషాన్ని తన కంఠంలో ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు ఈమె, ఈ మన మాత మురికిని తన అంకల్లో ఉంచుకొని ఆంధ్రదేశాన్ని రక్షిస్తూ ఉన్నది. ఈమెకు నా ధన్యవాదాలు.
శివరౌతల. ఈమెను మాతా అంటున్నామని మీరు శంకిస్తున్నారేమో. అట్లాంటి శంక మీరు పెట్టుకోవద్దు. తల్లైనా, తండ్రైనా, కూతురైనా, భార్యైనా, సోదరుడైనా, స్నేహితుడైనా వీరందర్నీ ప్రేమించడానికి కారణం సెక్సే. అసలు ఏ వస్తువైనా ప్రేమించే శక్తినిచ్చేది సెక్సే. మానవుల్ని ప్రేమించడానికి, సంఘాన్ని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి అన్నింటికీ కారణం సెక్సే. ఇటువంటి పవిత్రమైన వాంఛను మీరు దాచుకోకూడదు, తీర్చుకోటానికి వెనుకంజ వేయకూడదు. ఈ మాటలు విని సీతారామరావు ఓరి భగవంతుడా అని ఒక్క అరుపరిసి బయటకు పరిగెత్తాడు. ఎక్కడా ఆగకుండా రోడ్డు వెంబడి ముక్కుకు సూటిగా వెళుతున్నాడు. ఒక ఏనాదివాడు తాగి తూలుతూ ఎదురుగుండా వస్తున్నాడు. రాగాలు తీస్తున్నాడు. వాడి భార్య రెక్కపట్టుకుని తీసుకువెళుతోంది. వాడు మధ్య మధ్య విదిలించుకొని ఉండవే డోకలే అంటున్నాడు. తాగేవట్రా అని అడిగాడు సీతారామరావు. సెప్పవే దొరేందో అడుగుతున్నాడు అన్నాడు పెళ్ళాన్ని. నీకేమయ్యా తాగితే అంది రెక్కపట్టుకుని తీసుకువెళ్తున్నే. సీతారామరావుకి సంఘాన్ని తన్నబుద్దయింది. కాని ఎట్లా? ఈ సంఘానికి తలెక్కడా, తోకెక్కడా, ఉదరమెక్కడా, ఎట్లా తన్నేటట్లు? ఈ రోడ్డు చివరిదాకా నడిచివెళ్ళి మలుపు తిరిగాడు. రోడ్డు పక్కనే దేవాలయం ఉంది. దాని ముందు మీటింగ్ జరుగుతోంది. జనం తండోపతండాలుగా ఉన్నారు. వాళ్లను చూసేటప్పటికీ ఇన్నాళ్లనుంచి తాను వెతుకుతున్న సంఘం, తనకు కనపడకుండా తప్పించుకున్న సంఘం అదే అనిపించింది. గబగబా జనం మధ్యకు వెళ్లాడు. వేదికమీద పరబ్రహ్మశాస్త్రి, నాగలింగం, రాంభొట్లు, విశ్వేశ్వర్రావు, చైతన్యస్వామి కూర్చుని ఉన్నారు. వాళ్ల మెడలో బండెడు పూలమాలలున్నాయి. ప్రజలు వాళ్లని దేవతాప్రతిమలు చూసినట్లు తన్మయత్వంతో రెప్పవేయకుండా చూస్తున్నారు. వాళ్లు ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు, ఉపన్యాసాలిస్తున్నారు. ప్రజల్లో ఉన్న దారిద్ర్యం పోవాలంటున్నారు, అజ్ఞానం నశించాలంటున్నారు, ప్రజలు పడుతున్న కష్టాలకు కన్నీరు కారుస్తున్నారు. వాళ్ల ఉపన్యాసాలకు ప్రజలు పరవశత్వం పొంది మాటిమాటికి కరతాళధ్వనులు చేస్తున్నారు, జయలు కొడుతున్నారు. సీతారామరావుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ల మెడల్లో ఉన్న పూలమాలలు, వాళ్లు కుర్చీల్లో కూర్చున్న వైఖరి, ప్రజల కరతాళధ్వనులు, వాళ్ల ఆనందం ఇవన్నీ అతన్ని కలవరపరిచాయి, అతని కంపరం కలిగించాయి. ఈళ్లా ప్రజలకు నీతులు చెప్పేది. ఈ వీళ్లు చేస్తున్న దురంతాలు, మోసాలు, అన్యాయాలు ప్రజలు అప్పుడే ఎట్టమర్చిపోయారు. తమ ప్రవర్తనను మార్చుకోకుండా ప్రజలకు ధర్మోపున్యాసాలు చెప్పడానికి ఎట్ట సిగ్గులేదు. అతను తుకతుకా ఉడికిపోతున్నాడు. వేడి ఊర్పులు విడుస్తున్నాడు. హృదయంలోంచి బయటకు రావడానికి ఏదో గిలిగిలా తన్నుకుంటుంది. నాగలింగం ఉపన్యాసం పూర్తికేసి కూర్చున్నాడు. కరతాళధ్వనులు, జయజయధ్వానాలు మిన్నుమిట్టినాయి. అధ్యక్షులు నెమ్మదిగా లేచి సవినయంగా, ఇంకెవరైనా మాట్లాడేవాళ్లుంటే మాట్లాడవచ్చు అన్నాడు. నేను మాట్లాడుతాను అని జనం నుంచి కేకవేశాడు సీతారామరావు. ఆ ధ్వనికి ప్రజలంతా నిశ్శబ్దపూరితులయ్యారు. ప్రజల దృష్టి అతనివైపుకు ఒక్కసారి మరలింది. అధ్యక్షులు దయచేయండి అన్నారు. సీతారామరావు జనాన్ని నెట్టుకుంటూ వెళ్లి వేదిక ఎక్కాడు. వేదిక మీద ఉన్నవాళ్లు ఇతన్ని ఎలిగినవాళ్లే. సూర్యప్రకాశంరావు తనకి దగ్గర బంధువు కూడాను. అతని ఆకారం భయంకరంగా ఉంది, తూలిపోతోంది. అతన్ని చూసి వేదిక మీద ఉన్నవాళ్లంతా గాభరాపడి వాళ్లల్లో వాళ్లు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అతను జనన్ని తీక్ష్ణంగా చూస్తూ, వీళ్లా మీకు నీతులు ఉపదేశించేది? వీళ్ల మాటలు వింటానికా మీరు తహతహలాడేది, మీరు గౌరవించేది? వీళ్లల్లో ఒక్కడు భుజమార్గాన బ్రతుకుతున్నవాడున్నాగా? వీళ్లంతా దుర్మార్గులు, ద్రోహులు, మోసగాళ్లు, అవినీతిపరులు అని బిగ్గరగా కేకలు వేశాడు. ప్రజలు నిశ్చష్టనే చూస్తూ కూర్చున్నారు. వేదిక మీద కూర్చున్న నాయకులు బిక్కముఖాలు వేసుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇందులో మీకు నీతులు చెప్పదగ్గవాడు ఎవడు? ఈ పరబ్రహ్మశాస్త్రా? వీడు ఇందాక మీకు శీలం గురించి అద్భుతమైన ఉపన్యాసాన్నిచ్చాడు. మీరంతా చప్పట్లు కొట్టారు. వీడు చేసే పనేంటి? వీడి మరదలికి ఎందుకు పెళ్లి కాలేదో అడగండి. ఎప్పుడు ఇతనింట్లోనే ఎందుకుంటుందో అడగండి. ఈ నాగలింగాన్ని పేరు ఎరుగుదురా? ఎప్పుడూ తనకు టైపిస్టుగా మలయాళీ కుర్రదాన్నే ఎందుకు పెట్టుకుంటాడో అడగండి. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలగు.